పోస్ట్ మార్టం ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వీడియోగ్రఫీ కోసము అక్కడి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే తీసుకురావడానికి కారణం ఏంటని మీరు అడిగారు. దానికి సంబంధించి ఆధారాలు మన దగ్గర ఏమైనా ఉన్నాయా? అంటే ఆధారాలు వాళ్ళు హైకోర్టుకు సమర్పించిన దాంట్లోనే ఉన్నది. ఏది ఆధారాలు రెండు ఉన్నాయి. ఒకటి, పోస్ట్ మార్టం చేసే రోజు ఏ డాక్టర్ అయితే పోస్ట్ మార్టం చేయాలో ఆ రోజు విధులో ఉండే డాక్టర్ సురాజ్ ఆయన చేయలేదు. ఆ రోజు విధులు లేని డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి చేశాడు. మరి విధులున్న డాక్టర్ ఎందుకు రాకుండా పోయిండు, విధులో లేని డాక్టర్ వచ్చి ఎందులో చేసిండు అనేది ఒకటి జవాబు చెప్పాల్సిన అవుతున్నది. అది విచారణ జరగాలి. రెండు, వీడియో తీయాల్సిన వీడియోగ్రాఫర్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ అయినా కావాలి, సికింద్రాబాద్ కావాలి. అరే భారతదేశంలో అత్యంత పెద్ద రాజధానిగా ఎదుగుతున్న ఈ హైదరాబాదు కదా, ప్రపంచంలోని గొప్ప స్థాయిలో నిలబడ్డ హైదరాబాద్లో వీడియోగ్రాఫర్ లేరా? కోదాడు నుంచి అది కూడా రామకృష్ణ రెడ్డినే తీసుకురావాలా? అందులో కోదాడు నుంచి వీడియోగ్రాఫర్ రామకృష్ణ రెడ్డిని తీసుకొచ్చింది అనేది కూడా విచారణ జరగాలి. మూడోది, ఎస్సీ ఎస్టీకి ఫిర్యాదులు ఎక్కడ చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ ఎఫ్ఐఆర్ మీద విచారణ జరిగినాక అది రైట్ ఆర్ రాంగ్ తర్వాత తెలుసుకోవచ్చు. కానీ ఫిర్యాదు చేయడంలో నిర్లక్ష్యం జరిగితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 4 వర్తిస్తుంది. అంటే విధుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్యానికి శిక్ష కూడా ఉంటుందని చెప్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ 4 చెప్తున్నది.